ఇది అమ్మవారి యొక్క 1000 నామాలు కూడా యోగా నామాలు అని పెట్టడం మంచిది. క్రియ నిష్క్రియ గురించి చెప్పే తద్యస్త మార్గము, ఆమె సంచారము చేసిన మార్గము. అలానే ఈ యొక్క యోగము ద్వారా పైనుంచి కిందకి, కింద నుంచి పైకి, పైనుంచి యోగము, కింద నుంచి యోగము. క్రియాయోగ రహస్యాలు ఉన్న నామాల గురుగారు ఇవన్నీ. అంతా క్రియాయోగం నాన్న. ఇది ఇప్పుడు మనం కింద పడ్డాం, మాయలో పడ్డామంటే అయోగ్యులం. యోగంగా బయలుదేరాం బిందువు నుంచి. కింద మాయలో పడినప్పుడు అయోగ్యులం మనం. మళ్ళీ పోయిన దాన్ని వెతుక్కొని సంపాదించుకొని మళ్ళీ యోగవంతమైన జీవితంలో మళ్ళీ మనం పైకి వెళ్తాం. ఇవే ఒక్కొక్క చక్రము దగ్గర అమ్మవారు ఎలా ఉంటుంది. నీ దేహంలో నీ నీ అన్ని భాగాలు కూడా 1000 నామాలమ్మా. ఇదే పైన వెళ్ళినప్పుడు అవి కాంతి చక్రాలు అవుతాయి. బిందువు దగ్గర మళ్ళీ నువ్వు ఒకటి అవుతావు. అది నీ సంకల్పం ఒకటే, కానీ కింద చేసే పనులు 1000 లక్షలు ఉంటాయి అమ్మా. 1000 లక్షలు ఉంటాయి. సంకల్పం ఒకటే కదా. అదే సాగరము అంటే ఇదన్నమాట. అంటే ఇదంతా కూడా లలితా సహస్రనామ అంతర్గతాలు గురువు గారు ఇందులో ఆయన ఏమేమి కలిపి చెప్పాడు అంటే సాధన పంచతంత్రం కలిపాడు. ఏనన్నా అమ్మవారి యొక్క మొత్తం సృష్టి కథ, శ్రీచక్ర కథ అంతా చెప్పాడు. దీన్ని ఎలా స్వానుభూతి చేసుకోవాలో చెప్పాడు. దీన్ని ఎలా యోగవంతం చేయాలో చెప్పాడు. ఏనన్నా ఈ మార్గంలో ఎలా వెళ్ళాలి, ఏది సాధిస్తే ఈ మార్గాన్ని మనం ప్రయాణం చేస్తాం అనేది చూపించాడు. గురువు అన్నీ ఇస్తాడు నాన్న. తీసుకున్న వాళ్ళు శ్రద్ధగా, అందుకే శ్రద్ధావాన్ లభ్యతే జ్ఞాన అన్నాడు. ఇది తీసుకున్న వాళ్ళు చక్కగా యోగం అంటే ఏంటంటే ఈ జ్ఞానాన్ని తీసుకుని యోగం చేసుకోవటం అంటే నువ్వు యోగవంతుడివి కావటం, యోగ్యుడివి కావటం, క్వాలిఫికేషన్ తెచ్చుకోవటం. యోగవంతం అంటే అదే నాన్న. అబ్బా, నిన్నటిదాకా నిరుపయోగంగా తిరిగాడండి, ఇవాళ యోగ్యుడు అయ్యాడు. కొద్దిగా పెళ్లి చేయొచ్చు అంటారే. నిరుపయోగంగా ఏంటి తాడు బొంగరం లేని వాడిని తీసుకొచ్చి పెళ్లి చేస్తే ఎవరిస్తారు పిల్లని? అవునా? ఎవరు నా కూతురు గొంతు నేను గోయలేను బాబు అంటాడు. అలానే యోగ్యులు ఉంటారు. అవునా? అదనమాట. సో ఈ రకంగా ఏంటంటే ఇది భక్తి, జ్ఞానం. అందుకే అన్నారు కదా, జ్ఞానం నుంచి భక్తి. ఆ భక్తి అప్పుడు వస్తుంది. నీ జ్ఞానం ఉంటే భక్తి వస్తుంది. ఈ భక్తిలో నువ్వు వచ్చినప్పుడు జ్ఞానం వదిలేస్తావు, ఇంకెప్పుడు అమ్మవారితోనే బంధం పెట్టుకుంటావు. అది ఇంకా ముదిరింది అనుకో, ఏమవుతుంది? ఎప్పుడు అమ్మవారి తలంపులే వస్తున్నాయండి. అదే ధ్యానంలో ఉంటున్నాను నేను. ధ్యానము అంటే ధ్యాసలో ఉంటున్నాను. అవునా? దాన్ని ఏం చేసుకున్నావు? మళ్ళీ యోగం చేసుకున్నావు. అవునా? ధ్యానం అంటే మంత్ర ధ్యానం కూడా కావచ్చు. నీ గురుగారు ఇచ్చిన మంత్రం అదేమైంది, అది పండింది అనుకోండి, అబ్బాయి నాకు ఎంత యోగం ప్రసాదించారు స్వామి. అవునా? మీ స్పర్శ వల్ల నేను యోగ్యుణ్ణి అయ్యాను, యోగ్యురాలను అయ్యాను. అందుకే 3వ కన్ను దగ్గర చేయబెడతారుగా. యోగ్యత ఇచ్చారని అంటే పైలోకాలు ప్రస్థానం చేసే అర్హతను సంపాదించుకున్నావని, జీవనముక్తి అనేది నువ్వు సంపాదించుకున్నావని. అంతేగాని జ్ఞానం అవసరం లేదు యోగంలో అని చాలా మంది అంటూ ఉంటారు. నేనేమంటానంటే జ్ఞానము లేకుండా యోగం అర్థం కాదు. ఇప్పుడు చాలా మంది యోగం చేస్తున్నారు కదా, వాళ్ళే నన్ను వచ్చి అడుగుతున్నారు, ఇది ఎందుకు వచ్చింది? నాకు మూలాధారంలో ఈ శబ్దం వినిపించింది, స్వాధిష్టానంలో అది చూశాను. మరి తెలుసుకోండి. మరి యోగమే గొప్పదైతే జ్ఞానం లేకుండా తెలుసుకోండి. మళ్ళీ మమ్మల్ని ఎందుకు అడగటం? అందుకే నేను ఇంత కష్టపడతాను. నాకు అమ్మవారు ఆ పాత్ర ఇచ్చింది. యోగము దాకా తీసుకొచ్చే పాత్ర ముందు వహించు, తర్వాత యోగాన్ని నువ్వు బోధించు, తర్వాత లయం అనేది నా చేతిలో ఉంది అంటుంది అమ్మవారు. మాకు ధ్యానంలో వచ్చే జవాబులు. అది రహస్యం. ఇక్కడికి నామం